మిత్ర గారు నేను కలిసే జేఎంఆర్ గారి ప్రాజెక్ట్ని చేస్తున్నామని చేతనైతే ఆపుకోమని చెప్పు. ధైర్యం ఉంటే నా ఎదురుగా రమ్మని చెప్పు. పో. నేను అనుకున్నదేదీ జరగలేదు మనీషా. ఇక్కడ కూడా నేను అనుకున్నదేమీ జరగలేదు ఆంటీ. లక్ష్మి విశ్వరూపం చూశాను. ఎవ్వరికీ ఏం కాలేదు కదా? అందరూ క్షేమంగా ఉన్నారు కదా? అమ్మవారి దయవల్ల లక్ష్మి అందర్నీ కాపాడింది. లక్ష్మి, హారతివ్వమ్మా. ఎక్స్క్యూజ్ మీ మేడం, మీరు వాళ్ళిద్దరు బొక్కే తీసుకుని నా బొక్కే ఎందుకు తీసుకోలేదు మేడం? Go to hell. You and your bouquet. Useless fellow. నేను చెప్పిందేంటి, నువ్వు చేసిందేంటి? మిత్రుని క్యాచ్ చేయమంటే 2 సార్లు మిస్ చేశావు. నేను మిత్రుని భయపెడదామనుకుంటే ఆ లక్ష్మి నన్ను భయపెట్టింది. మిత్ర గుండెల మీద కత్తి పెట్టి భయపెట్టాల్సింది పోయి మన వాళ్ళనే కొట్టి ఆ లక్ష్మి మనకే వార్నింగ్ ఇచ్చింది. సారీ మేడం, నేను గట్టి వాళ్ళే పంపించాను కానీ వాళ్ళు ఫెయిల్ అయ్యారు. ఫెయిల్ అయ్యింది వాళ్ళు, నువ్వు కాదు. నేను నీ వల్ల షేమ్ అయ్యాను. అది మేడం. సి, ఐ డోంట్ వాంట్ యువర్ ఎక్స్ప్లెనేషన్స్. వెళ్ళి మేనేజర్ని పంపించు. సరే మేడం. మేడం, షేర్ హోల్డర్స్ అందరినీ చెక్ చేశారు కదా? చేశాం మేడం. అంతా మన సైడే ఉన్నట్టు కదా? ఎస్ మేడం. రేపే ఓటింగ్. క్రాస్ ఓటింగ్ జరిగిందో మీరు ప్రాణాలతో ఉండరు. నో మేడం, అన్ని ఓట్లు మీకే పోలవుతాయి మ్యామ్. ఈసారి మీరే చైర్మన్ అవుతారు మేడం. మిత్ర ఓడిపోవడం పక్కా మేడం. ఓకే. ఈ పార్టీకి ఈ న్యూస్ ఆ నందన్ ఫ్యామిలీకి రీచ్ అయి ఉంటుంది. ఓటింగ్లో తను గెలిస్తే చైర్మన్ చెరు మన చేయి జారిపోతుంది సార్. కంపెనీ చైర్మన్గా మిత్రా సారు తప్పుకోవాల్సి వస్తుంది సార్. నేనుండగా ఆ పరిస్థితి రానివ్వను. నేనున్నంత వరకు ఆ చైరు నాదే, చైర్మన్ నేనే. కానీ ఆ లేడీ చాలా పవర్ఫుల్ సార్. వచ్చి రాగానే మన షేర్ హోల్డర్స్ అందరినీ మ్యానిపులేట్ చేస్తుంది సార్. అలాంటి వాళ్ళని మిత్ర చాలా మందినే చూశాడు. ప్రవీణ్ మిట్టల్ లాంటి వాళ్లే ఏమీ చేయలేక చేతులెత్తేశారు. నిన్న ప్రవీణ్ మిట్టల్, ఈ రోజు సరయు, రేపింకెవరో. ఎంతమంది నన్ను చూసుకుంటారు? ఎంతమందొచ్చినా ఎదురెళ్తాను. ఎవరికి గివప్ ఇవ్వను. ఏంటి, ఎదురెళ్తావా? అసలు నువ్వు ఆఫీస్కు వెళ్ళి ఎన్ని రోజులైందో తెలుసా మిత్ర? సూట్ వేసుకుని చైర్మన్గా ఆఫీస్కి చివరిసారిగా ఎప్పుడు వెళ్ళావో గుర్తుందా? అందుకు కారణం ఇదిగో ఈ మహాతల్లే. తన పేరులో ఉన్న లక్ష్మి వాస్తవంలో లేదు.
దౌర్భాగ్య లక్ష్మి ఏ ముహూర్తంలో ఈ ఇంట్లో అడుగు పెట్టిందో కాని ఇటు కుటుంబం అటు కంపెనీ రెండూ నష్టపోయాయి. ఏం నష్టపోయారు అత్తయ్య గారు? బావగారిని గండం నుంచి ప్రతిసారి కాపాడింది ఈ లక్ష్మి. కంపెనీలో ప్రాబ్లం వచ్చిన ప్రతిసారి ఆదుకుంది ఈ లక్ష్మి. అలాంటి అదృష్ట లక్ష్మిని మీరు దరిద్ర లక్ష్మి అంటున్నారు. జాను ఆపు. పెద్దవాళ్ళని ఎదిరించి మాట్లాడుతున్నావేంటి? నేను నీ చెల్లెలుగా మాట్లాడడం లేదు, నీ తోడి కోడలుగా మాట్లాడుతున్నాను. ఈ ఇంటి చిన్న కోడలుగా మాట్లాడుతున్నాను. మీ తోడి కోడలు మన కంపెనీ షేర్లను ప్రవీణ్ మిట్టల్కి ఇచ్చేసింది. అది నీకు గుర్తుందా జాను? లక్ష్మి ఏ పరిస్థితుల్లో ఆ పని చేసిందో నీకు తెలుసు కదా మనీషా. పరిస్థితి ఏదైనా మనకి నష్టమే కలిగించింది కదక్కా.